స్పా నిర్వాణ వెల్నెస్ అన్లిమిటెడ్ అనే పేరుతో ఈ బోర్డు మీకు కనిపిస్తుంది కదా. ఈ బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ వెల్నెస్సే కాదు, ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ కూడా అన్లిమిటెడ్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగేది కూడా అదే తంతు, అక్కడ చేసేది కూడా అదే వ్యభిచారం, అక్కడ చేస్తుంది కూడా అదే వ్యాపారం, అదే తరహా వ్యవహారం. అంటే ఎక్కడైతే మనం చెప్పామో మొదటి నుంచి కూడా ఒక్కొక్క స్పా మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ జరుగుతోంది ఫైనల్గా ఒకటే తంతు. ఇక్కడ కూడా అదే తరహా తంతే జరిగింది. అయితే ఇక్కడ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాము. వీడియో చూసిన తర్వాత అసలు ఏంటి ఈ స్పా పేర్లతో వీళ్ళు చేస్తున్న పనులేంటి, స్పా పేరుతో వీళ్ళు నడిపిస్తున్న వ్యవహారం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, దానిలో జరుగుతున్న ఈ విషయాల్ని మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకటి ఉందని కూడా తెలియదు. 6 years నుంచి ఉంది సార్. మనం పక్క రోడ్లోనే ఉండేది. ఎక్కడ? కేర్ హాస్పిటల్ బ్రాంచ్లో లేవు. ఇది ఒకటి కాకినాడలో ఉండేది, ఇక్కడ ఇప్పుడు మనం గచ్చిబౌలిలో చూస్తున్నారు. తాయి అడిగారు కదా. తాయి 60 minutes 60 minutes 95 టైం ఉంటుంది. ఎదురున్నా సార్ తీసుకోవచ్చు కదా. 2,500 rupees. లోపల వస్తుంది అలా సార్. Okay. You regular here? Are you regular here? No. What do you do here? Job. You look so young. How old are you? 24. 24. You? 27. Oh. 2 times. Which one? 5,000 is okay. Normally you pay fine. But if she asking, you can tell me you do like 4,000, 1,040 for massage, okay? Or if she don't ask, it's fine. Call my you take my friend phone. You tell him, you call him first or what? Yeah, wait.
బ్లర్గా ఉన్న ఆ వీడియోలో మాటున్న భయంకరమైన విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ చూపించడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదని ఒకే కారణంతోనే వాటిని బ్లర్ చేసి చూపిస్తున్నాం. కానీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ వెనకాల ఏం జరుగుతుంది, ఫస్ట్ జరిగిన మసాజ్ ఏంటి, ఆ తర్వాత జరిగే రొమాన్స్ ఏంటి, ఆ రొమాన్స్ పేరుతో వాళ్ళు కలెక్ట్ చేస్తున్న కలెక్షన్ ఏంటి, ఇదంతా కూడా. ఎందుకంటే అక్కడ ఆడియో మీరు చాలా క్లియర్గా వింటున్నారు. 5,000 రూపాయలు కలెక్ట్ చేసి 4,000 రూపాయలు రొమాన్స్ కోసము, 1,000 రూపాయలు మసాజ్ కోసం అని చెప్పి మీరు ఆమెకు చెప్పండి అని చెప్పడం కానివ్వండి, నీ ఏజ్ ఎంత, నువ్వు చాలా యంగ్గా కనిపిస్తున్నావు అని చెప్పి అదంతా ఫ్లర్ట్ చేసిన విషయం కానీ ఇవన్నీ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు వాళ్ళు చేయాలనుకున్న దందా ఏంది, వాళ్ళు చేస్తున్న దందా ఏంటి, వాళ్ళు చెప్పే స్పా ఏంటి, అక్కడ జరుగుతున్న సెక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే స్పా పేరుతో జరుగుతున్న ఈ గలీజ్ దందాకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్పా నిర్వహణకు సంబంధించి చూసినప్పుడు మరొక కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది థాయ్ స్పా, అంటే ఇక్కడ థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలతోనే మేము స్పా చేయిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న దందా ఏంటంటే ఎవరైతే విజిటింగ్ వీసాల మీద వచ్చారో ఆ విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళతో కూడా ఈ పని చేపిస్తున్నారు. కానీ భారత్ కానివ్వండి ఎక్కడైనా సరే విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అన్నది అవకాశం లేదు. సో మరొకసారి స్పా నిర్వహణ గుట్టు రట్టయింది. దానికి సంబంధించి మనం చూస్తే అక్కడ జరుగుతుంది ఏంటని గమనించినా సరే అక్కడ జరిగేది కూడా మసాజ్ మాటున అదే దందా, వీళ్ళిక్కడ చేస్తోంది కూడా అదే తరహా ఆలోచన. అంతేకాకుండా ఆ చేస్తుంది కూడా అదే విషయం. ఇక్కడ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు విదేశాల నుంచి అమ్మాయిలు అంటే థాయిలాండ్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిలను కానివ్వండి, థాయిలాండ్ నుంచి హైదరాబాద్కి ఎవరైతే విజిటింగ్ వీసాల మీద వచ్చారో వాళ్ళని విజిటింగ్ వీసాలతో వర్క్ చేయించుకుంటూ ఇక్కడ ఆయుధంగా మలుచుకొని వాళ్ళని వ్యభిచారానికి చేస్తున్నారు. వచ్చేవాళ్ళు కొద్దిమంది అదే పనితో కూడా వస్తున్నారు కదా, దాని నుంచి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ అదే సందర్భంలో ఇక్కడికి వచ్చింది వాళ్ళు కేవలం మసాజ్ చేయడానికైతే వాళ్ళు మసాజ్తో మీకు వచ్చే డబ్బుల కన్నా ఇలా చేస్తే వచ్చే డబ్బులు ఎక్కువ అంటూ వాటిలో కూడా కమిషన్లు, వాటిలో కూడా పర్సంటేజీలు మాట్లాడుకొని అమ్మాయిలతో ఈ పనులు చేయిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. స్పా నిర్వహణకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఆధారాలను వాళ్ళకి చూపించి ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏం చేసుకుంటావో చేసుకోపో, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్రెడీ మాకు దీనికి ఏమంటారు దాన్ని లైసెన్స్ ఉందనే విధంగా మాట్లాడడం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఖచ్చితంగా స్పా నిర్వహణకు సంబంధించి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయింది. ఒకసారి దొరికితే దొంగలు అంటారు, కానీ ప్రతిసారి దొరికే వాళ్ళు ఏం చేస్తారు, దీనికి అలవాటు పడిపోయారు. స్పా నిర్వహణ కూడా అట్లాంటిది. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో కూడా వీటికి బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ చేస్తుంది కూడా ఇదే దందా. అంటే ఓవరాల్గా చూస్తే స్పా నిర్వహణ చేస్తున్న పని ఏంటంటే థాయిలాండ్ నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చిన అమ్మాయిలని ఇక్కడ వ్యభిచారం చేయించడము, వర్క్ వీసా లేకుండానే, వర్క్ పర్మిట్లు లేకుండానే ఇక్కడ వాళ్ళతో ఉద్యోగం చేయించడము, ఇవి చేసే క్రమంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిల అవసరాలను ఆసరాగా జరుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేయించడము, ఈ పనులు చేయిస్తున్నారు. వీళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏమో స్పా నడుపుతామని, మసాజ్ చేస్తామని, కానీ వీళ్ళు చేస్తున్న దందా మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచార దందా. ఇలా చేస్తూ తప్పు చేశామనే భావన కూడా లేకుండా మేము ఇదే తప్పు చేస్తాం, ఏం చేస్తారో చేసుకోపోండి అనే విధంగా బెదిరించడం అంటేనే వాళ్ళు ఏ స్థాయిలో దీనికి అలవాటు పడిపోయారో మనకు అర్థమవుతుంది. ఈ అలవాటు పడడంతో పాటు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న ఆ ధైర్యం ఏదైతే ఉందో అది వాళ్ళ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేవలం ఇవాళ మనం ఇప్పుడు వేస్తోంది వాళ్ళకి సంబంధించిన విజువల్స్ మాత్రమే వేసాం, కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మా దగ్గర రికార్డ్ అయ్యింది. ఒక్కో ఆడియోని మేము రిలీజ్ చేస్తూ వెళ్తాం. మ్యాపల్ స్పా కానివ్వండి, స్పా నిర్వహణ కానివ్వండి, అలాగే వింటేజ్ స్పా కానివ్వండి, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఎలా వాళ్ళు మాట్లాడారు అన్న దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా మేము బయట పెడతాం. పూర్తి స్థాయిలో వీటిని పోలీసులకు అప్పచెప్తాము. తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో దాన్ని కూడా మేము ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. ఓవరాల్గా చూస్తే మాత్రం వీళ్ళు చేస్తున్న దందా మాత్రం పూర్తి స్థాయిలో గలీజ్ దందానే. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వీళ్ళు తీసుకుంటున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చిన కస్టమర్లను వ్యభిచారం వైపు వెళ్ళేలాగా వాళ్ళని అటువైపుగా మోటివేట్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసే ప్రయత్నమే. సో అలా కలెక్ట్ చేసిన డబ్బుల్ని వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇలా వచ్చిన కొన్ని వీడియోల్లో మరికొన్ని ఓనర్లకు తెలియకుండా అక్కడ ఉన్న మేనేజర్లు చేస్తున్నా కూడా కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాంటి వాటిని మేము కొన్ని ఆ పక్కన పెట్టేశాం. బికాజ్ ఎందుకంటే తప్పు చేస్తోంది అక్కడ ఉన్న మేనేజర్లు, అక్కడ ఉన్న ఎవరైతే థెరపిస్టులు ఉన్నారో వాళ్ళు, అది ఓనర్లకు తెలియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి వాటిని కూడా మేము తెరపైకి తీసుకొస్తాం. కానీ ఏంటంటే అక్కడ ఓనర్ల తప్పు లేదని, కానీ ఇక్కడ స్పా నిర్వహణ కానివ్వండి, వింటేజ్ స్పా కానివ్వండి, మ్యాపల్ స్పా కానివ్వండి, దీంట్లో పూర్తి స్థాయిలో దీని ఓనర్లు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.
ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు ఎవరైతే అక్కడ వచ్చిన థెరపిస్టులు కానివ్వండి, అక్కడ ఉండే వాళ్ళని కానివ్వండి, ఇది వ్యభిచారం వైపు వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన అమ్మాయిలను వర్క్ పర్మిట్ మీద కాకుండా విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళతో ఇక్కడ వాళ్ళు ఉద్యోగం చేయించుకోవడము, వ్యభిచారం చేయించడం అన్నది రెగ్యులర్గా చేస్తున్నారు. కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసము అందమైన అమ్మాయిలు అక్కడ పెట్టామనే విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఓపెన్గానే డిస్కస్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు కూడా వీడియోలో చూశారు, చాలా క్లియర్గా ఒకదాని తర్వాత ఒకరు మీరు వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఏదైనా అడిషనల్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు లోపలే మాట్లాడుకోండి అని. ఒకసారి 3 వీడియోల్ని మనం 1 by 1 ఒకసారి మనం చూద్దాము. మొదట మ్యాపల్ చూద్దాము, ఆ తర్వాత వింటేజ్ స్పా చూద్దాము, తర్వాత స్పా నిర్వహణ చూద్దాము. ఈ 3 ఒకసారి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు లోపల జరిగేది ఒకే దందా అని చెప్పి చూపించడం కోసం. ఒకసారి ప్లీజ్ 3 1 by 1 ప్లే చేయండి. సర్వీస్ అయ్యే టైం వరకు అది ఫిల్ అయిపోతుంది. ఏది బాగుంటుంది? ఏం పట్టమంటారు మీ ఇష్టం, ఏది బాగుంటుంది? అంటే చాలామంది క్లయింట్స్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది క్రీమ్ తీసుకుంటారు. ఆయిల్ పెట్టుకున్నాను. ఆరెంజ్ ఫ్లేవర్ ఓకే. ఓకే ఓకే మేడం, ఏ ఫ్లేవర్ అయితే అంటే క్రీమ్లో ఉంటాయి సార్, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్. మీకు ఇట్లా ఫ్లేవర్ని వేర్ చేసుకుని ఉంటుంది. అరోమా మసాలా తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్, బాడీ స్ట్రెస్, డీసెంట్ పెయిన్స్ ఉంటుంది. మాకు రోజు చేసే పని, కాకపోతే సెక్స్ చేయాలి. నాకు ఇక్కడ పర్సనల్ క్లయింట్స్ వస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. నాకు పర్సనల్ క్లయింట్స్, రెగ్యులర్ క్లయింట్స్ నా కోసం వస్తారు. అమౌంట్ బాగా వస్తుంది, చాలా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నా క్లయింట్స్ ఫుల్ నోట్ తీసుకుంటాను. ఫుల్ 6,000 అలా పే చేస్తాను. మరి ఇవ్వచ్చు కదా నాకు అది. ఎక్కువ డబ్బులు సార్, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను ఫుల్ నోట్. మరి నేను అదేగా చెప్తుంది, నేను మాత్రం చేయను, ఆ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. మరి నేను అదేగా చెప్తుంది. తెలియదు సార్, 2,500 ఇక్కడ లిమిట్. నేను ఇక్కడ లిమిట్, ఇక్కడ సర్వీస్ మాత్రమే చేస్తాను. నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏంటో. ఓకే నా పర్సనల్ క్లయింట్స్ అనుకోండి, నాకు ఒక ర్యాప్ ఉంటుంది, అవును, బాండింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెచ్చిపోతుంది. సో వాళ్ళు అట్లా పేమెంట్ క్యాష్ తీసుకొస్తారు. దానికి వాళ్ళు 8,000 9,000 ఇస్తారు. అది నా పర్సనల్ అమౌంట్, రూమ్ బయట వరకు వెళ్ళదు. ఎంతమంది ఉంటారు అసలు ఇక్కడ? మీ ఇద్దరే ఉండేది? అప్పట్లో అయితే మేము 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెళ్ళి అయిపోయి సిచ్యువేషన్స్ మారి అట్లా చాలామంది వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకొక అమ్మాయి వస్తే వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె ఇష్టం, ఆమె కొంచెం ముసలు. మేమిద్దరం అన్నా మంచోళ్ళం, మంచిగా మసాజ్ ఇస్తాం, కొంచెం అడిగింది చేస్తాం. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు ఇప్పుడు 5,000 ఇస్తేనే నేను ఇస్తలేను అంటే కొంచెం రూడ్ బిహేవ్ చేస్తుంది. క్లయింట్స్ ఎక్కువ తీసుకోరాము. మేమిద్దరం కొంచెం సరే పర్లేదు, ఇప్పుడు తీసుకుని అన్నాను నేను 2 ఇస్తా అంటే కూడా నేను చేస్తాను. అందరి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లా పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఫుల్ కూడా దానికి ఎక్కువ తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే అవన్నిటికీ చేయలేము. ఒక్క క్లయింట్కి ఫుల్ సర్వీస్ ఇస్తాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా. ఆయనే కాంటాక్ట్ తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఎక్కువసేపు ఉంటాడు, మసాజ్ కూడా తీసుకుంటూ 5 minutes చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు కాండం, కవర్, చింపిన ర్యాప్ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించాడు ఆయన దానికి 20K ఇస్తాడు. అంటే అబ్బాయి ఆయన 2 monthsకి ఒకసారి వస్తాడు. ట్రావెలింగ్ చేసి సమ్ జాబ్ ఉంటుంది ఆయనకి, సేల్స్ లాగా. అది చేసుకుంటా 2 monthsకి ఒకసారి వస్తాడు. నేను ఉంటేనే తీసుకుంటాడు, నేను లేకపోతే అవ్వదు వదిలే.
చెప్పేదా మీరు అరోమా ఎంత ఉన్నారు? మనకు మసాజ్ వచ్చేసి 999 ఓకే. ఎక్స్ట్రా సర్వీస్ టోటల్ ఎంత? రుద్ర 35 చెప్పాను. ఆరోమా మసాజ్ కావాలి అన్నాను. దాంతో ఇంక్లూడింగ్ కదా ఆరోమా మసాజ్. అదే అరోమా మసాజ్ ఫుల్ సర్వీస్ ఫుల్ సర్వీస్ అంటే అదే సర్వీస్ ఓకే. అరోమా 45 minutes. అరోమా వచ్చేసి 2000 ఉంది. ఓకే మన దగ్గర ప్రీమియం డీటెయిల్ దీనికి దాకా ఉంది. ఓకే. అది మీకు 3000 అది బేసిక్ అరోమా కాదు. ఓకే బేసిక్ ప్లస్ బేసిక్ వచ్చేసి మీకు 45 minutes ఉంటుంది. అది చూద్దాం కానీ మీకు డీటెయిల్ 4500 టోటల్. స్కాన్ అదే మీరు అరోమా అన్నారు కానీ నేను అరోమా ఇక్కడ ఒకటి ఉందని కూడా తెలియదు. 6 years నుంచి ఉంది సార్. మేము పక్క రోడ్లోనే ఉండేది. ఎక్కడ? కేర్ హాస్పిటల్లో బ్రాంచ్లో ఏం లేవు యాక్చువల్లీ. ఇది ఒకటి కాకినాడలో ఉండేది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గచ్చిబౌలిలో చూస్తున్నారు. తాయి అడిగారు కదా. తాయి 60 minutes 60 minutes 95. టైం ఉంటుంది. ఎదురున్నా సార్? Are you okay? You regular here? Are you regular here? No. What do you do here? Job. You look so young. How old are you? 24. 24. 27. Oh. 2000. Sure. 5,000 is okay. Normally you pay fine. But if she asking, you can tell me you do like 4,000, 1,040 for massage, okay? Or if she don't answer, it's fine. Call my bro. You take my friend phone. You tell him, you call him first or what? Yeah, wait.